నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. మీరు చాలామంది సమస్యలకు భయపడుతూ ఉంటారు. నేను ఒక ప్రసంగం చేసినాను, యూట్యూబ్లో ఉంది. ప్రేమ మరణమంత బలవంతమైనది. లవ్ ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ డెత్. అది పరమగీతంలో ఉందన్నమాట. 8:6. ప్రేమ మరణమంత బలవంతమైనది. ఎంత మంచి మాట. పరమగీతం 8:6. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. ఈ ప్రేమను గురించి నేను వర్ణించినాను ఆ మెసేజ్లో. 7వ వచనంలో, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయపడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాం. ప్రేమ మరణమంత బలవంతమైనప్పుడు యేసుప్రభువు మనల్ని ప్రేమించి తన మరణమైనాడు, మన కొరకు ప్రాణమిచ్చినాడు. మనం కూడా దేవుణ్ణి అలాగే ప్రేమించే బద్దులమై ఉన్నాం. మరణమైనను జీవమైనను దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరదు. ప్రేమలో భయం ఉండదు. ఈరోజు భయపడుతున్న దేవుని బిడ్డలారా, డు నాట్ ఫియర్. ప్రేమలో భయం ఉండదు. నువ్వు దేవుని నిండుగా ప్రేమిస్తే నీకు ఏం భయం ఉండదు. మరణానికి నువ్వు భయపడవు, ఈ లోకంలో వచ్చే ఇబ్బందులకు భయపడవు, ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే దేవుని ప్రేమ అలాంటిది. ఆయన మరల భయపడుటకు దాస్యపు ఆత్మను మనకి ఇవ్వలేదు. మనం కుమారులమై ఉన్నాం, దత్తపుత్రులమై ఉన్నాం. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ మనలో ఉన్నది. హల్లెలూయా. మనకు కష్టాలు వచ్చినప్పుడు తండ్రి అని మొరపెడుతున్నాం. దట్ స్పిరిట్ ఈజ్ విత్ ఇన్ అస్. కాబట్టి భయపడొద్దు. ప్రేమలో భయం లేదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. అందుకే మరి ఈ లోకంలో, ఈ చిన్న జీవితంలో లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ నిండు హృదయంతో దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించే వారికి దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పదంట. సిద్ధపరిచిన మేలు గొప్పది. అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. నేను ఇలా ధ్యానిస్తున్నప్పుడు దేవుని ప్రేమించే వారికి ఏమేమి ఆశీర్వాదాలు ఉంది ప్రభువా అని అడిగినప్పుడు ఒకటి నాకు గుర్తు చేసినాడు. 1 కొరింథీ 8:3 చూడండి. దేవుని ప్రేమించే వారికి ఉన్న దీవెన. 1 Corinthians 8:3. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరుకైన వాడే. నువ్వు అనుకుంటున్నావా నిన్నెవరు పట్టించుకోవడం లేదు, నిన్నెవరు చూడడం లేదు? కొందరు అంటారు నా అనేవాళ్ళు లేరు నాకు అంటారు. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు దేవునికి ఎరుకైన వాడవి. హీ నోస్ యూ బై నేమ్
అందుకంటే భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎవరంటారండి ఈ మాట కదా? ఇక్కడ పరమగీతంలో చదివినాను, ఈ ప్రియురాలు ప్రియుడు మధ్యలో జరిగిన సంభాషణ. ప్రియురాలు అంటే వధువు సంఘం, ప్రియుడు అంటే యేసు ప్రభు. ఇక్కడ నీ హృదయం మీద 6వ వచనం, నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచు, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచు. అంటే హృదయం మీద రాసుకో నా పేరు, భుజం మీద రాసుకో నా పేరు అని అంటుంది కదా. రాసుకుంటారు కదా చాలామంది, పచ్చబొట్టు వేసుకుంటారు. ఒకరోజు ఒక సహోదరి నా దగ్గర వచ్చింది. అయితే ఒక చేతి మీద ఇక్కడ రాసింది పోచమ్మ అని రాసింది పచ్చబొట్టు, ఇక్కడ నాంచారయ్య అని రాసింది. ఇదే పోచమ్మ నాంచారయ్య ఏంటమ్మా, ఎవరమ్మా వీళ్ళు అంటే, అమ్మా నాంచారయ్య నా భర్త నన్ను ఎంతో ప్రేమించినాడు. పోచమ్మ ఎవరంటే, పోచమ్మ నా ప్రాణ స్నేహితురాలు, చిన్నప్పుడు మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం. మరి ఇప్పుడు పోచమ్మ ఎక్కడుందంటే, పోచమ్మ చచ్చిపోయింది అన్నాడు. నాంచారయ్య ఏడంటే నన్ను వదిలేసిపోయినాడు అన్న. నాకు ఇది చదివినప్పుడు అది గుర్తొచ్చింది. ఇవో పచ్చబొట్టు పెట్టుకొని పర్మనెంట్ అనుకుంది బంధం, ఉట్టిదైపోయింది. 2 రాసుకుంది పేర్లు, 2 కూడా వ్యర్థమైంది. పోచమ్మ ఏదో మరణించింది, నాంచారా ఏం చేసినాడు, వదిలిపెట్టిపోయినాడు. ఇలాగే ఉంటుంది ఈ బాంధవ్యాలు. నూలు పోగు లాంటి బాంధవ్యం, మనం ఎంత మురిసిపోతాం కదా, కానీ ఇవన్నీ వ్యర్థం. దేవునితో ఉండాలి నీ బంధం. యూ షుడ్ బి కనెక్టెడ్ టు గాడ్. హల్లెలూయా. దట్ బాండ్ షుడ్ బికమ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ డే బై డే. ప్రతిరోజు పకడ్బందీ అయిపోవాలి నీకు దేవునికున్న సంబంధం. అప్పుడు నువ్వు దేనికి భయపడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎట్లా వాడు దేవునికి ఎరుకైన వాడు. హల్లెలూయా. దేవునికి ఎరుకైన వాడంటే ఏంటి అర్థం అంటే, మీరు ఒక జనంలో ఒక గుంపులో ఉన్నప్పుడు, మీరు ఒకవేళ ప్రైమ్ మినిస్టర్కి ఎరుకైన వారు అయితే, ప్రైమ్ మినిస్టర్ స్వయంగా వచ్చి నీ పేరు పెట్టి పిలిస్తే నీకు ఆ గుంపులో ఎంత హుందాతనం ఉంటుంది. అందరికీ తెలుసు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని, కానీ ఆ ప్రైమ్ మినిస్టర్కు నువ్వు తెలిసి ఉండడం ఎంత ఘనత. పేరు పెట్టి నిన్ను పిలిచాడు అనుకోండి, అది నీకు ఎంత ఘనతనిస్తుంది. అంతకంటే ఘనత కదా ఆ దేవదేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు దేవుని ప్రేమిస్తే వాడు దేవునికి ఎరుకైన వాడు. 1 కొరింథీ 8:3. ఒకడు దేవుని ప్రేమిస్తే వాడు దేవునికి ఎరుకైన వాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, మీ పేర్లు నాకు 1, 2, 3 ఒకవేళ ఒక డజన్ పేర్లు తెలిసాము, కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు దేవుని తెలుసు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి హృదయాభిలాషలు దేవుని తెలుసు, ప్రతి ఒక్కరి పరిస్థితి దేవుని తెలుసు, ప్రతి శరీరంలో ఉన్న అనారోగ్యత దేవుని తెలుసు, నీ హృదయంలో ఉన్న భయం దేవునికి తెలుసు. ఒకడు దేవుని ప్రేమిస్తే వాడు దేవునికి ఎరుకైన వాడు. అయితే దేవుని ప్రేమిస్తే ఇంకేం ఆశీర్వాదాలు ఉందని నేను ధ్యానిస్తున్నప్పుడు 91వ కీర్తన 14వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడిని నేను తప్పించేదని ఉన్నది. దేవుని స్తోత్రం. మనమందరం దేవుని ప్రేమిస్తున్నాము, మనల్ని దేవుడు మరణం నుండి తప్పించినాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. సజీవ లెక్కలో మనల్ని ఉంచినాడు. ఎంత గొప్ప కార్యం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించున్నాను. హల్లెలూయా. మరి దేవుని ప్రేమించిన వారికి 1 కొరింథీ 2:9 ఒక మాట ఉంది. దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏవేవి దాచి ఉంచున్నాడో అది ఏ కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది పరలోకంలో దేవుడు మనకు దాచించిన మేలు ఏ కంటికి కనబడలేదు, ఏ చెవికి వినబడలేదంటే, ఏ హృదయానికి గోచరం కాలేదండి. పరలోకంలో మాత్రం కాదు, దేవుడు భూమి మీద కూడా నీతివంతులను ఆశీర్వదిస్తాడని వాక్యం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో ఉంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను. అంటే దేవుని ప్రేమిస్తే ఏం లాభం అంటే అన్ని లాభాలు చెప్తున్నాను. 21 చూడండి, సామెతలు 8:21, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నీకెప్పుడు కొదువ జీతం సరిపోవడం లేదు,
యు కాంట్ మీట్ బోత్ ఎండ్స్, యూఆర్ ఆల్వేస్ ఆస్కింగ్ ఫర్ మనీ. అది ఎంత లోకం అండి, ఊరికి ఒకరి దగ్గర చేయి చాపుతుంటే ఏమి ఇస్తారా అని ఎదురు చూడడం అంటే దట్ షోస్ యు ఆర్ నాట్ ప్రాపర్లీ కనెక్టెడ్ టు గాడ్, యు ఆర్ నాట్ ప్రాపర్లీ లవింగ్ గాడ్. నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు తప్పకుండా. నీ నిధులను ఆయన నింపాల్సిందే. నీకు వ్యర్థమైన ఖర్చులు ఉండవు. నువ్వు దేవుని హత్తుకున్నప్పుడు మిగిలిపోయే ఆస్తి దేవుడు ఇస్తాడు నీకు. అంటే నేనేం ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పడం లేదు, తప్పకుండా ఇది జరుగుతుంది. ఎందుకంటే దేవుడు శ్రీమంతుడు, తన బిడ్డలు పేదరికంలో ఉండడం ఆయన చిత్తం కాదు, అప్పుల బాధలో ఉండడం ఆయన చిత్తం కాదు. తప్పకుండా నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏలియాకు దేవుడు ఆహారం పంపినట్టు కాకోలం ద్వారా ఉదయము సాయంకాలం రొట్టె మాంసం. చూడండి, ఏలియా దేవుని ప్రేమించినాడు. ఏదైనా కొదువైందా? ఏది కొదువు కాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమించాలి. లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడనే యెహోవాను నీవు పూర్ణ హృదయంతో ఏం చేయాలి? ప్రేమించాలి. హల్లెలూయా. పూర్ణ వివేకంతో ప్రేమించాలి, పూర్ణ బలంతో ప్రేమించాలి. దెబోరా అంటది న్యాయాధిపతులు 5:31, దేవుని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. న్యాయాధిపతులు 5:31 ఈ మాట ఉంది, యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. హల్లెలూయా. దెబోరా రహస్యమంతా ఏంటంటే దేవుని ప్రేమిస్తుందా. ఆమెకు శక్తి సామర్థ్యాలు దేవుడు ఇచ్చినాడు. ఆమె యుద్ధానికి వెళ్ళిన ఒకే ఒక స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో దెబోరా. ఆమె హయాంలో అక్కడే చదవండి 5:31 చివరి వరుస, తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. హల్లెలూయా. క్రైస్తవ లోపల నిమ్మళత లేదు. ఎక్కడ చూసినా హింసాకాండం, ఎక్కడ చూసినా వైరాగ్యం, ఎక్కడ చూసినా శత్రుత్వం, బాధలు క్రైస్తవులు అనుభవిస్తున్నారు. కానీ ప్రార్థనా శక్తి ముందు ఇవేవి కూడా నిలవనేరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆదిమ సంఘము ప్రార్థన చేసింది. భక్తులు ధైర్యంతో వాక్యాన్ని ప్రకటించినారు. వారు దేవుని ప్రేమించినారు. వారి ఆస్తి పాస్తులను కూడా తెచ్చి అపోస్తలకు అప్పగించినారు, పాదాల దగ్గర పడేసినారంట. మరి దేవుడు ఉంటే చాలనుకున్నారంట. మరి చూడండి, దాదాపు 2022 సంవత్సరాల నుండి సంఘము హింసింపబడుతుంది. సంఘము చావలేదు. హల్లెలూయా. సంఘము దేవుని ప్రేమిస్తుంది. హల్లెలూయా. మనమందరం దేవుని ప్రేమించుకుంటే మన నిద్రను పక్కన పెట్టి ఇక్కడికి వస్తామా? వీ కెనాట్ సాక్రిఫైస్ స్లీప్ ఇఫ్ వీ డోంట్ లవ్ గాడ్. మనమందరం దేవుని ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమించేవారులారా, దేవుని సన్నిధిని ప్రేమించే వారికి దేవుడు ప్రశస్తమైన వస్త్రములు, రుచికరమైన ఆహారం ఇస్తాడని నేను చదివినాను. ప్రశస్తమైన వస్త్రములు, అలాగే శ్రేష్టమైన ఆహారము ఆయన ఇస్తాడని ఉంది. యెషయా గ్రంథం 18, యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉండు. హల్లెలూయా. నా సేవా అనుభవంలో కొంతమంది నేను అడుగుతాను సేవకులను, అయ్యా ఈరోజు కొద్దిగా చర్చిలో ఉండండి అంటే, లేదు మాకు పని ఉంది, మేము కాదు. నిజమే, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా. కానీ ఈ వాక్యాలు ఎంత బంగారు వాక్యం కదా. దేవుని మందిరంలో ఉండడం, దేవుని సన్నిధిని ప్రేమించడం, ఇలా కూడికలకు రావడం, అది ఎంత భాగ్యం. అది ఒక్క దినము దేవుని ఆలయంలో ఉండడము 1000 దినముల కంటే శ్రేష్టం. హల్లెలూయా. యు షుడ్ లవ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, లవ్ ద హౌస్ ఆఫ్ గాడ్, లవ్ గాడ్. దేవుని ప్రేమించాలి. ఆయన ప్రేమించే వారికి ఎన్నెన్ని ఆశీర్వాదాలు ఇంకా చాలా ఉన్నాయి. మరి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నేను కొన్ని వరుసలు ఆ పాట పాడాలని నాకు చాలా బలమైన ప్రేరణ. ప్రతి పాట కూడా ఒక సందేశం. ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎ సర్మన్. వీ కెనాట్ ఓవర్లుక్ సాంగ్స్. అసలు దేవుడు లోకానికి పునాది వేసిందే పాటలతోనంట. హల్లెలూయా చెప్దామా? హీ లెయిడ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్ విత్ సింగింగ్, విత్ సాంగ్స్. అయితే ఆయన కల్వరి కొండకు వెళ్ళే ముందు కూడా కీర్తనలు వారు పాడిరి అని ప్రభు శిష్యులతో కలిసి పాటలు పాడినాడు. హల్లెలూయా. సాంగ్ అబౌవ్ 50 సాంగ్స్. కానీ ఈ ఉజ్జీవ కీర్తనలు పాత పాటలన్నీ నాకు చాలా ఇష్టం. అది పాడాలని మీరు ప్రార్థించండి. దట్స్ మై ప్రేయర్ రిక్వెస్ట్.
దేవుడు మనకు ఎల్లప్పుడు తోడున్నాడనే పాట. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ఏదెనులో ఆదాముతో నుండెన్, ఏదెనులో ఆదాముతో నుండెన్, ఆనోకు తోడా ఏగేను, దీర్ఘదర్శకులతో నుండెన్, దర్శకులతో నుండెన్. ధన్యులు దేవుని కలవారు, ధన్యులు దేవుని కలవారు. తోడుగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడున్నాడు. హల్లెలూయా. ఈ పాట మీకు రాని వాళ్ళకి ట్యూన్ అందుకున్నారు కదా, హోంవర్క్ ఇది. ఇంటికి పోయి ఈ పాట పుస్తకం కావాలంటే స్టాల్లో ఉంది. మరి 770 పాట పాడుకోండి. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ దాసురాలు నిలబెట్టుకొని కొన్ని మాటలు ఈరోజు ఎంతో ఆశతో ప్రార్థనకు వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడినారు, నాతో మాట్లాడినారు. వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వెప్పుడు మాకు తోడుగా ఉన్నావు తండ్రి. భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నా. నీతి అనే బాహుతో నేను నిన్ను ఆదుకుంటాను. నేను నీకు తోడై ఉన్నాను. అవును ప్రభువా, ఎంత గొప్ప వాగ్దానం. యెషయా 41:10 ఇచ్చినావు. యూర్ ఆల్వేస్ విత్ అస్ లార్డ్. క్షణమైనను మమ్మల్ని విడిచిపెట్టలేదు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. విడవకుండా నీ కృపను మా పట్ల చూపుతున్నావు. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా. గలిబిలిని నా కలవరంబులు, గలిబిలిని నా కలవరంబులు తొలగజేసిన కలుషహరుడా, ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా.
అద్దరికి నే పయనమైతిని, శుద్ధుడాని పిలుపు వింటిని. అద్దరికి నే పయనమైతిని, ప్రొద్దుపోయెను భయములాయెను, ప్రొద్దుపోయెను భయములాయెను. ఉద్ధరించా స్వామి రావా, ఆదుకోవయ్యా నన్ను, ఆదుకోవయ్యా నన్ను, ఆదుకోవయ్యా. అలలపైనే నడచినా నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. నాట నడి సంద్రాన రేగెను అట్టహాసపు పెను తుఫాను, నాట నడి సంద్రాన రేగెను అట్టహాసపు పెను తుఫాను. ఘాటు చూడగా చాలా దూరము, ఘాటు చూడగా చాలా దూరము. ఎట్టి శ్రమలలో చిక్కుకుంటిని, ఆదుకోవయ్యా నన్ను, ఆదుకోవయ్యా నన్ను, ఆదుకోవయ్యా. అల్లల్లపైనే నడచినా నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. అలలు నాపై విసరి కొట్టగా నావ నిండుగా నీరు చేరెను. అలలు నాపై విసరి కొట్టగా నావ నిండుగా నీరు చేరెను. బ్రతుకులెంతో భారమాయెను, బ్రతుకులెంతో భారమాయెను. రేవు చేరే దారి లేదే, ఆదుకోవయ్యా నన్ను, ఆదుకోవయ్యా నన్ను, ఆదుకోవయ్యా. అల్లల్లపైనే నడచినా నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. మాట మాత్రపు సెలవు చేత అద్భుతములెన్నెన్నో చేసిన, మాట మాత్రపు సెలవు చేత అద్భుతములెన్నెన్నో చేసిన. చాలా చేసిన శక్తిమంతుడా, చాలా చేసిన శక్తిమంతుడా. జాలి చూపి దరిని చేర్చవా, ఆదుకోవయ్యా నన్ను, ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా. అల్లల్లపైనే నడచినా నాదు యేసయ్యా,
నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. చిన్న జీవిత నావనాది, నిన్నే గురిగా పయనమైనది. చిన్న జీవిత నావనాది, నిన్నే గురిగా పయనమైనది. ఎన్నో శోధనలెన్నో భయములు, ఎన్నో శోధనలెన్నో భయములు కన్న తండ్రి కానరావా, ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. అలలపైనే నడచినా నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా. గలిబిలిని నా కలవరాంబులు, గలిబిలిని నా కలవరాంబులు తొలగజేసిన కలుషహరుడా, ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా, నన్ను ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571.